everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ నేను అమాయకంగా ఉండటం వల్ల చాలాసార్లు మోసపోయాను. నేను అమాయకంగా ఉండటం వల్ల చాలా మోసపోయాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ వాజ్ చీటెడ్ మెనీ టైమ్స్ బికాస్ ఐ వాజ్ టూ ఇన్నోసెంట్. ఐ వాజ్ చీటెడ్ మెనీ టైమ్స్ బికాస్ ఐ వాజ్ టూ ఇన్నోసెంట్. అమాయకంగా ఉండడం వల్ల మోసపోయాను. సి ద నెక్స్ట్ వన్. అమాయకంగా ఉండటం మంచిదే కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి. అమాయకంగా ఉండటం మంచిదే కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇట్ ఈస్ గుడ్ టు బీ ఇన్నోసెంట్ బట్ యూ షుడ్ ఆల్సో బీ కేర్ఫుల్. ఇట్ ఈస్ గుడ్ టు బీ ఇన్నోసెంట్ బట్ యూ షుడ్ ఆల్సో బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండాలి. సి ద నెక్స్ట్ వన్. అందరినీ నమ్మడం ఎప్పుడూ సరైన నిర్ణయం కాదు. అందరినీ నమ్మడం ఎప్పుడూ కూడా సరైన నిర్ణయం కాదు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ట్రస్టింగ్ ఎవ్రీ వన్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద రైట్ డెసిషన్. ట్రస్టింగ్ ఎవ్రీ వన్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద రైట్ డెసిషన్. సి ద నెక్స్ట్ వన్. అతని అమాయకత్వాన్ని చూసి కొందరు ప్రయోజనం పొందారు. అతని అమాయకత్వాన్ని చూసి కొందరు ప్రయోజనం పొందారు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే సమ్ పీపుల్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిజ్ ఇన్నోసెన్స్ ఆర్ సమ్ పీపుల్ గెట్ అడ్వాంటేజ్ ఆఫ్ హిజ్ ఇన్నోసెన్స్. ఓకే. సి ద నెక్స్ట్ వన్. ఆమె చాలా అమాయకురాలు అందుకే అందరితో మంచిగా మాట్లాడుతుంది. ఆమె చాలా అమాయకురాలు అందుకే అందరితో మంచిగా మాట్లాడుతుంది అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ సో షీ స్పీక్స్ కైండ్లీ టు ఎవ్రీ వన్. షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ సో షీ స్పీక్స్ కైండ్లీ టు ఎవ్రీ వన్. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నీ మంచి మనసును ఎవరూ తప్పుగా ఊహించుకోనివ్వకు. నీ యొక్క మంచి మనసును ఎవరూ కూడా తప్పుగా ఊహించుకోనివ్వకు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే డోంట్ లెట్ ఎనీ వన్ మిస్యూజ్ యువర్ కైండ్ హార్ట్. డోంట్ లెట్ ఎనీ వన్ మిస్యూజ్ యువర్ కైండ్ హార్ట్. మిస్యూజ్ అంటే తప్పుగా ఉపయోగించుకోవడం. ఓకే. సి ద నెక్స్ట్ వన్. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మే అలవాటు మార్చుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మే అలవాటు మార్చేసుకోవాలి అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో యూ షుడ్ స్టాప్ ట్రస్టింగ్ ఎవ్రీ వన్ బ్లైండ్లీ. యూ షుడ్ స్టాప్ ట్రస్టింగ్ ఎవ్రీ వన్ బ్లైండ్లీ. ఓకే. సి ద నెక్స్ట్ వన్. అమాయకంగా కనిపించడం ఒక విషయం, అమాయకంగా ఉండటం మరో విషయం. అమాయకంగా కనిపించడం ఒక విషయం అయితే అమాయకంగా ఉండటం కూడా మరో విషయం. ఓకే. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే లుకింగ్ ఇన్నోసెంట్ ఈజ్ వన్ థింగ్ బట్ బీయింగ్ ఇన్నోసెంట్ ఈజ్ అనదర్. లుకింగ్ ఇన్నోసెంట్ ఈజ్ వన్ థింగ్ బట్ బీయింగ్ ఇన్నోసెంట్ ఈజ్ అనదర్ థింగ్. ఓకే. సి ద నెక్స్ట్ వన్. అనుభవం మనల్ని తెలివిగా మారుస్తుంది. అనుభవం మనల్ని తెలివిగా మారుస్తుంది అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ మేక్స్ అస్ వైజర్. ఎక్స్పీరియన్స్ మేక్స్ అస్ వైజర్. వైజర్ అంటే తెలివి. ఓకే. సి ద నెక్స్ట్ వన్. ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు. ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు. బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల చాలా ఉంటాయి అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో నాట్ ఎవ్రీ స్మైల్ ఈజ్ జెన్యూన్. నాట్ ఎవ్రీ స్మైల్ ఈజ్ జెన్యూన్. సి ద నెక్స్ట్ వన్. అతను అందరినీ మంచివాళ్ళే అనుకున్నాడు. అతను అందరినీ కూడా మంచివాళ్ళే అనుకున్నాడు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో హీ థాట్ ఎవ్రీ వన్ వాజ్ గుడ్. హీ థాట్ ఎవ్రీ వన్ వాజ్ గుడ్. ఓకే. సి ద నెక్స్ట్ వన్.
జీవితం నాకు చాలా పాఠాలు నేర్పుతుంది. జీవితం నాకు చాలా లెసన్స్ నేర్పుతుంది అని చెప్తుంటాను కదా! అలా చెప్పే సందర్భాల్లో లైఫ్ టీచర్స్ యూ మెనీ లెసన్స్. లైఫ్ టీచర్స్ యూ మెనీ లెసన్స్. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. మనం ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించాలి. మనం ఎవరినైనా నమ్మే ముందు కొంచెం ఆలోచించాలి. ఆలోచించి వారి మాటలు నమ్మాలి అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో వి షుడ్ థింక్ బిఫోర్ ట్రస్టింగ్ ఎనీవన్. వి షుడ్ థింక్ బిఫోర్. ఓకే, ముందుగా ఆలోచించాలి. ట్రస్టింగ్ ఎనీవన్, ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించాలి. ద నెక్స్ట్ వన్, అమాయకత్వం ఒక మంచి గుణమే కానీ తెలివితేటలు కూడా అవసరం. అమాయకత్వం ఒక మంచి గుణమే కానీ తెలివితేటలు కూడా ఉండాలి అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇన్నోసెన్స్ ఈజ్ ఏ గుడ్ క్వాలిటీ బట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇన్నోసెన్స్ ఈజ్ ఏ గుడ్ క్వాలిటీ బట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ వన్, ఎవరైనా మధురంగా మాట్లాడుతున్నారని వెంటనే నమ్మకూడదు. ఎవరైనా మధురంగా మాట్లాడుతున్నారని వెంటనే నమ్మకూడదు అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, యూ షుడ్ నాట్ ట్రస్ట్ సమ్వన్ జస్ట్ బికాస్ దే స్పీక్ స్వీట్లీ. యూ షుడ్ నాట్ ట్రస్ట్ సమ్వన్ జస్ట్ బికాస్ దే స్పీక్ స్వీట్లీ. ఎవరైనా తెలియని వాళ్ళు తీపిగా మాట్లాడుతుంటే నమ్మవద్దు అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో దీన్ని యూస్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్, నిజమైన స్నేహితులు నీ అమాయకత్వాన్ని గౌరవిస్తారు. నిజమైన స్నేహితులు నీ అమాయకత్వాన్ని గౌరవిస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ట్రూ ఫ్రెండ్స్ రెస్పెక్ట్ యువర్ ఇన్నోసెన్స్. ట్రూ ఫ్రెండ్స్ రెస్పెక్ట్ యువర్ ఇన్నోసెన్స్. సో ద నెక్స్ట్ వన్, తప్పుల నుంచి నేర్చుకోవడం జీవితంలో చాలా ముఖ్యం. తప్పుల నుంచి నేర్చుకోవడం జీవితంలో చాలా ముఖ్యం అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో లెర్నింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. లెర్నింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ అవర్ లైఫ్స్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, నువ్వు మంచివాడివి కానీ కొంచెం తెలివిగా కూడా ఉండాలి. నువ్వు మంచివాడివే కానీ కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, యు ఆర్ ఏ గుడ్ పర్సన్ బట్ యూ షుడ్ ఆల్సో బీ ఏ లిటిల్ స్మార్టర్. యు ఆర్ ఏ గుడ్ పర్సన్, నువ్వు మంచివాడివే, బట్ యూ షుడ్ ఆల్సో బీ ఏ లిటిల్ స్మార్టర్, కానీ నువ్వు కొంచెం తెలివిగా కూడా ఉండాలి. సి ద నెక్స్ట్ వన్, ఎవరైనా చెప్పిన ప్రతీదీ నిజమని అనుకోకు. ఎవరైనా ఏం చెప్పినా కూడా ప్రతీదీ నిజమే అని అనుకోవద్దు, నమ్మవద్దు అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో డోంట్ అజ్యూమ్ ఎవ్రీథింగ్ సమ్వన్ సేస్ ఈజ్ ట్రూ. డోంట్ అజ్యూమ్ ఎవ్రీథింగ్ సమ్వన్ సేస్ ఈజ్ ట్రూ. ఓకే, నీ నిర్ణయాలు తీసుకునే ముందు నిజాలను తెలుసుకో. నీ నిర్ణయాలు తీసుకునే ముందు నిజమేంటో తెలుసుకో అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో know the facts before making your decisions. Know the facts before making your decisions. Facts అంటే నిజాలు. ఓకే, సి ద నెక్స్ట్ వన్, అమాయకత్వం నీ బలహీనత కాకూడదు. అమాయకత్వమే నీ బలహీనత మాత్రం అవ్వకూడదు, కాకూడదు అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో యువర్ ఇన్నోసెన్స్ షుడ్ నెవర్ బికమ్ యువర్ వీక్నెస్. Your innocence should never become your weakness. Okay, see the next one, మంచి మనసు ఉండటం గొప్ప విషయం. మంచి మనసు ఉండటం అనేది చాలా మంచి విషయం, గొప్ప విషయం అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో హ్యావింగ్ ఏ కైండ్ హార్ట్ ఈజ్ ఏ వండర్ఫుల్ క్వాలిటీ. హ్యావింగ్ ఏ కైండ్ హార్ట్ ఈజ్ ఏ వండర్ఫుల్ క్వాలిటీ. సి ద నెక్స్ట్ వన్, తెలివిగా ఉండటం అంటే చెడ్డవాడిగా ఉండటం కాదు. తెలివిగా ఉండటం అంటే చెడ్డవాడిగా ఉండటం కాదు అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో బీయింగ్ స్మార్ట్ డజంట్ మీన్ బీయింగ్ డిస్హానెస్ట్. బీయింగ్ స్మార్ట్ డజంట్ మీన్ బీయింగ్ డిస్హానెస్ట్. తెలివిగా ఉండటం అంటే చెడ్డవాడిగా ఉండటం కాదు. ఓకే, సి ద నెక్స్ట్ వన్, జీవిత అనుభవాలు మనల్ని మరింత బలంగా మారుస్తాయి. జీవిత అనుభవాలనేవి మనల్ని మరింత బలంగా, దృఢంగా ఉంచుతాయి అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో
లైఫ్ ఎక్స్పీరియన్స్ మేక్స్ అస్ స్ట్రాంగర్. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మేక్ అస్ స్ట్రాంగర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మంచిగా ఉండు కానీ ఎవరు నిన్ను సులభంగా మోసం చేయనివ్వకు. మంచిగా ఉండు కానీ ఎవరి దగ్గర కూడా నువ్వు మోసపోకు అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో బీ కైండ్ బట్ నెవర్ లెట్ ఎనీ వన్ ఫూల్ యూ ఈజీలీ. బీ కైండ్, మంచిగా ఉండు, బట్ నెవర్ లెట్ ఎనీ వన్ ఫూల్ యూ ఈజీలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe guys. Thank you.